దర్శి పట్టణంలో 1992 నుండి నాణ్యత మరియు నమ్మకంతో నడపబడుచున్న సంస్థ దేవతివారి శ్రీ సాయిబాబా జ్యువెలర్స్ అండ్ పాన్ బ్రోకర్స్ కురిచేడు రోడ్ దర్శి ప్రకాశం జిల్లా డివిఎస్ హాల్ మార్క్ జ్యువెలరీ 91.6 KDM మా ప్రత్యేకత. కుదువ వ్యాపారం కూడా కలదు. ద బెస్ట్ గోల్డ్ షాప్ ఇన్ దర్శి టౌన్ శ్రీ సాయిబాబా జ్యువెలర్స్ అండ్ పాన్ బ్రోకర్స్ దర్శి. ప్రొప్రైటర్ దేవతి మహానంద. సెల్ 9866391300. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి నెల 1వ తేదీన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేస్తుండగా అందులో భాగంగా దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత సాగర్, అలాగే రాష్ట్ర అగ్రికల్చర్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు, దర్శి నగర పంచాయతీ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య ఈ రోజు ఉదయం దర్శి మండలంలోని లంకోజనపల్లిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది. పంపిణీ కార్యక్రమంలోకి విచ్చేసిన ఈ ప్రముఖులందరూ లంకోజనపల్లి స్థానిక నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. వీరు ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు. అలాగే పలువురు ఆరోగ్య విషయాలను గురించి, అలాగే పెన్షన్లకు ఎంపిక కాని పరిస్థితులను గురించి డాక్టర్ గొట్టిపాటికి పలువురు తెలియజేసుకున్నారు. వీరి వివరాలను నమోదు చేసుకోవడం జరిగింది. గ్రామ సచివాలయం వద్ద జరిగిన సమావేశంలో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, అలాగే కార్పొరేషన్ వైస్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో లంకోజనపల్లి నాయకులు కొరివి పెద్దరామకోటయ్య, ఎన్నగిరి వెంకట్రావు, ఎన్నగిరి కోటేశ్వరరావు, మావిళ్ల సిద్దయ్య, గోళ్లపాటి మార్క్, నెహేమియా తదితరుల ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించబడినట్లుగా రామకోటయ్య వివరాలు తెలిపారు. సార్ గాంధీ దట్స్ ఎ క్రైమ్. పెన్షన్ పెట్టిద్దాము, సర్టిఫికేట్ రెడీ చేయించుకుంటే వేరే చోట క్యాంప్ జరుగుతుంది పంపిస్తాను. ఆ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి వెహికల్ కూడా ఇప్పిస్తాను. లేదా నేనైనా ఎంత పని చేయట్లా దాన్ని బట్టి పెన్షన్ కి ఎంత ఇస్తారు నోట్ డౌన్ చేసుకోవాలి. రామస్వామి నోట్ చేసుకో. ఒకే ఫ్యామిలీ తల్లి కొడుకు వాళ్ళందరూ అసలు రాలేదు. అప్పీల్ అవుతుంది. వచ్చింది సార్, ఆల్రెడీ ఒకసారి వచ్చి రికవర్ అవ్వాలి. బిగ్ స్ట్రోక్ అందరికీ నమస్కారం. ఇవాళ 1వ తేదీ మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే
ఇంటి వద్దకు పెన్షన్లు ఇప్పుడు ఆల్మోస్ట్ 11-11:30 సమయానికి 85% దర్శిమండలంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం పూర్తయింది. ఇంకొక గంటలో పెన్షన్ అర్హులందరికీ కూడా వారి ఇంటి వద్దకే పెన్షన్ అందజేసేలాగా ఏర్పాటైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు నిరంతరం మన రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర పునర్నిర్మాణానికి ఎంతో కృషి చేస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ 3,000 4,000 చేస్తూ, అట్లాగే వికలాంగులకు 6,000 చేస్తూ, పూర్తి అంగవైకల్యం ఉన్న వాళ్ళకి 15,000 ఇస్తున్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ మాకు కూడా ఇప్పుడు చూస్తే ప్రతి కూటమి నాయకులు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అందరూ 1వ తారీఖున వారి నియోజకవర్గ పరిధిలో పెన్షన్ పంపిణీ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయటం, మా ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం ప్రజల్లో నిరంతరం మేము ఉంటున్నాము. ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నాం. ఒక ప్రజా పాలన నడుస్తుంది. ఎప్పుడు కూడా మంచి చేసే ప్రభుత్వానికి ప్రజల ఆశీస్సులు, ఆశీర్వాదాలు ఉంటాయని నేను ఈ సందర్భంగా మరొకసారి ప్రజలందరినీ మంచి చేసే ప్రభుత్వాన్ని మీరందరూ ఇలాగే ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటున్నాను.